అందుకే అండి ఎప్పుడు ఒక బుక్ని కవర్ చూసి జడ్జ్ చేయకూడదు. అండ్ సో ఈ సినిమా విరాజీ August 2 థియేటర్ రిలీజ్ అయింది. అండ్ నాకు యాక్చువల్లీ చాలామంది నాకు మెసేజ్ చేసి, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలామంది మెసేజ్ చేసి, అంటే చాలా చోట్ల బేసిక్గా రిలీజ్ అవ్వలేదు మా సినిమా డ్యూ టు సో మెనీ ఫ్యాక్టర్స్. ఆ రోజు ఆ సెకండ్ రోజు ఏంటంటే చాలా సినిమాలు కూడా రిలీజ్ అవ్వడం వల్ల ఇట్ డిడెంట్ రీచ్ టు టూ మెనీ పీపుల్. బట్ ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు ఆహా మా సినిమాని తీసుకుని ముందరికి మీ అందరి ముందు ఓటీటీలో తీసుకొస్తున్నందుకు నేను మా హోల్ టీమ్ ఆల్ సూపర్ హ్యాపీ, సూపర్ ఎక్సైటెడ్. అండ్ సో థియేటర్లో చాలా మంది చూడలేదు, సో ఇప్పుడు మీ ఇంటికే వస్తుంది సినిమా. సో అందరూ తప్పకుండా చూడండి సినిమా. మంచి సినిమా, మంచి చాలా ఎఫర్ట్ పెట్టి మేమందరం చేశాము, చాలా ఇష్టపడి మేమందరం చేశాము. అండ్ ఇది ఒక చిన్న కాన్సెప్ట్ని చాలా కొత్తగా చూపించారు. ఒక కొత్త కాన్సెప్ట్. మీరు నా లుక్ చూస్తే కానీ, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, టీజర్ ట్రైలర్ చూస్తే కానివ్వండి, యుల్ సీ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఇన్ ద ఫిల్మ్. సో తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎక్కువ జనాలకి రీచ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది సినిమా. అందరూ తప్పకుండా ఖచ్చితంగా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అండ్ ఎందుకంటే కొన్ని సినిమాలు ఐ గెస్ మనం ఏమనుకున్నా థియేటర్ వరకు రావాలంటే సంథింగ్ బియాండ్ ఎక్స్ట్రాడినరీ ఉండాలి. ఎస్పెషలీ నా లాంటి ఒక యాక్టర్కి, అంటే థియేటర్కి రావాలి జనాలంటే ఇట్ షుడ్ బి బియాండ్ ఎక్స్ట్రాడినరీ. నేను ఈ సినిమా వరకు ఏంటంటే డెఫినెట్గా ఇట్స్ గుడ్ ఫిల్మ్, ఒక మంచి సినిమా. మీరు ఇంట్లో కనుక చూస్తే కనుక మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మీరందరూ చూసి మా టీంని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే మహేంద్ర గారు, ఆయన బర్త్డే, సో హ్యాపీ బర్త్డే మహేంద్ర గారు. అదే ఇది రేపే వస్తుంది కదా, అందుకనే. సో రేపు మహేంద్ర గారి బర్త్డే, సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మహేంద్ర గారికి. సో ఆయన పుట్టినరోజు నాడు ఆహాలో సినిమా వస్తుంది. అండ్ సూపర్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మీకు ఇదొక మంచి గిఫ్ట్ అవుతుంది అనుకుంటున్నా మహేంద్ర గారు. అండ్ సో మా టీం అందరూ కూడా థ్యాంక్ యూ ఆల్, మా క్యాస్ట్ అండ్ మా టెక్నీషియన్స్, ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరూ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా డైరెక్టర్ హర్ష. ఆయన చాలా ఎఫర్ట్ పెట్టి, చాలా ప్లానింగ్ చేసి ఈ సినిమాని చేయడం జరిగింది. అంటే ఆయన ఏదైతే అనుకున్నాడో, ఆయన ఈ విజన్లో ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద అయితే ట్రాన్స్లేట్ అయింది. అండ్ డెఫినెట్గా ఐఎమ్ షూర్, లైక్ ఐ సెడ్ బిఫోర్, ఐఎమ్ షూర్ యూ గైస్ విల్ లవ్ ద ఫిల్మ్. అండ్ ఇంకా చాలామంది మీరు థియేటర్కి రాలేదు కాబట్టి మేమే మీ ఇంటికి ఇంత తక్కువ రోజుల్లో వస్తున్నాము. సో ఐ హోప్ దట్ యూ గైస్ వాచ్ ద ఫిల్మ్ అండ్ యూ సపోర్ట్ అస్. సో August 22 ఆన్ ఆహా విరాజీ, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఒక్క విషయం చెప్పాలండి, సినిమా అయిపోయింది, విరాజీ సినిమా మొత్తం చేసేసాం, రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు నాకు వరుణ్ సందేశ్తో ఏ అవసరం లేదు, అలాగే వరుణ్ సందేశ్ కూడా నాతో ఏ అవసరం లేదు, అయిపోయింది కదా. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ ఫ్యాక్ట్. ఏంటంటే ఈయనకి యాటిట్యూడ్ లేదండి. నేను చెప్తాను, అంటే ఒక ప్రొడ్యూసర్ అంతా అయిపోయిన తర్వాత, మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ లేచి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. బట్ నేను చెప్తున్నాను ఎందుకంటే వెరీ గుడ్ పర్సన్ అండి, ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. ఎందుకంటే ఇది చెప్పాలి, కొన్ని నిజాలు ఏవైతే ఉన్నాయో అవి మనం అంటే ట్రావెలింగ్ చేసాం కాబట్టి చెప్పాలి. యాటిట్యూడ్ అనేది ఏం లేదు. మనం ఆయనతో మంచుకుంటే ఆయన మంచుకుంటాడు, మనం ఉండేదాన్ని బట్టే ఎదుటి మనిషి ఉంటాడు. ఆయనే కాదు ఎవరైనా అంతే ఉంటారు. బట్ దీంతో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, I had very good experience. You don't have any attitude. I just want to mention. Thank you, sir. Thank you, sir. Love you, sir. Thank you so much. Thank you all once again. మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్లో మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు, మా ముందరుండి ఎప్పటికీ మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ప్రెస్ మీడియా వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.